హాయ్ ఫ్రెండ్స్. సో ఎప్పుడు ఆ జోక్స్ వీడియో ఇంకా ఆ వీడియోస్ చేస్తూ ఉంటాం, కానీ ఎప్పుడు ఇంపార్టెంట్ వీడియో చేయము స్టడీస్ గురించి. సో ఇప్పుడు నేను ఇంపార్టెంట్ వీడియో చూపిస్తున్నాను అనమాట. సో ప్లాన్స్. సో ఇప్పుడు నేను చెప్పబోతున్నా ప్లాన్స్ గురించి ఒక స్టోరీ. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాస్ ఏ లిటిల్ మ్యాంగో ట్రీ గ్రోయింగ్ ఆల్ అలోన్ ఇన్ ఫీల్డ్. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్కరోజు ఒక మ్యాంగో ట్రీ ఉంది, చిన్నది. ఇంకా అది అన్నీ ఒకటి పెరుగుతున్నాయి, అన్నీ అలోన్ ఒక్కటే పెరుగుతూ ఉంటున్నాయి. దెన్ he watched children play nearby, but the little mango tree was sad because children did not care to sit under his shade. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఆ ట్రీ చూసింది, అందరూ పిల్లలు దాని ముందే ఆడుతున్నారు, కానీ ఆ ట్రీ ఏమో సాడ్గా ఉంది. ఎందుకు? ఆ షేడ్లో కూర్చోట్లేదని. అయినా ఆ షేడ్లో ఎందుకు ఆడట్లేదంటే, షేడ్లో అయినా ఆ ట్రీ చిన్నది, ప్లాంట్ లాంటిది. సో అది భయపడింది, అంటే సాడ్గా ఉంది. ఇప్పుడు అంటే చిన్న ప్లాంట్ కాదు, కొంచెం పెరిగింది, కానీ ఎక్కువ షేడ్ ఇంప్రూవ్ చేయట్లేదు కదా. సో అందుకే. సో అప్పుడే then one bird came and landed on his branch. Don't worry, little mango tree, if you grow up you will improve your shade. ఏంటంటే అప్పుడే ఒక బర్డ్ వచ్చింది, ఒక పిజన్ లాంటి ఏదో బర్డ్ వచ్చి దాని మీద, అంటే బ్రాంచెస్ ఉంటాయి కదా, దాని మీద కూర్చొని, బాధపడబాకు, నువ్వు పెరిగితే నువ్వు షేడ్ ఇంప్రూవ్ చేస్తావు ఎక్కువ, ఇంకా డెలిషియస్ మ్యాంగోస్ కూడా అందరికీ ఇది పెడతావు. Many years passed. Then the children played near his shade and children enjoy his delicious mangoes. ఇప్పుడు చాలా అంటే ఇయర్స్ పాస్డ్, అంటే చాలా ఇయర్స్ పాస్ అయిపోయినాయి. చాలా ఇయర్స్ పాస్ అయిపోయినాక ఇది ఆ చెట్టు లిటిల్ మ్యాంగో ట్రీ ఇంత పెద్దది పెరిగి ఇంకా షేడ్ ఇంప్రూవ్ చేసింది. ఆ పిల్లలు ఎక్కడ ఆడారు? ఆ షేడ్ కిందే ఆడారు. ఇంకా దాని కింద షేడ్ కింద కూర్చొని డెలిషియస్ మ్యాంగోస్, స్వీట్ మ్యాంగోస్ టేస్ట్ తింటున్నారు. మోరల్, వీ షుడ్ నాట్ కట్ ద ప్లాంట్స్ అండ్ వీ షుడ్ నాట్ కట్ ద ట్రీస్. ఇప్పటి నుంచి మనము ప్లాంట్స్ని, ట్రీస్ని కట్ చేయకూడదు. ఎందుకంటే అవి ఏమి ఇస్తున్నాయి మనకి ఇది ఆక్సిజన్ ఇస్తుంది, ఫ్రెష్ ఎయిర్ ఇస్తుంది. సో ఇప్పుడు ఇంకొకటి, plant a seed and see it grow. అంటే ఇప్పుడు ఒక చిన్న సీడ్ని దాంట్లోకి వేయండి, ఇంకా అది ప్లాంట్ అది పెరుగుతున్నప్పుడు చూడండి. అండ్ నెక్స్ట్, డోంట్ వేస్ట్ వాటర్ ఇఫ్ యూ నాట్ బ్రష్ యువర్ టీత్ అండ్ హ్యాండ్ వాషింగ్. అంటే ఎప్పుడు వాటర్ వేస్ట్ చేయకండి. ఎప్పుడైనా హ్యాండ్ వాష్ ఇది బ్రష్ చేసుకుంటున్నప్పుడే యూజ్ చేయాలి. అప్పుడు చేసుకోకపోతే అప్పుడు ఆఫ్ చేసేయండి. బై ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ స్టోరీ అర్థమైంది కదా. సో ఇప్పటి నుంచి అలా చేయకండి. ఇప్పుడు అలా మంచిగా చేయాలి. ప్లాంట్స్ని కట్ చేయకండి. బై ఫ్రెండ్స్.